జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 చలో వరంగల్ బీఆర్ పార్టీ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్లో 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతం అడుగు పెడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవం జరుపుతుంది. అందులో భాగంగా బాన్స్వాడలో రేపు 15వ తారీఖు మంగళవారం రోజున 10 గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు. మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు విచ్చేస్తున్నారు కనుక మన కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్నారు కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర నుంచి 6,000 కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశము రేపు 15వ తారీఖు పొద్దున 10 గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది. అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తాడ్కోల్ చౌరస్తా శివాజీ స్టాక్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతుంది కనుక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, అందరు సర్పంచులు రావాలని కోరుతున్నాం. అదే కాకుండా కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కొద్దిగా మౌనంగా ఉన్నామా కార్యకర్తలకు మేము విన్నపం చేస్తున్నాము. మీరు ధైర్యంగా రండి. మనకు అక్క కవితక్క గారు ఉన్నారు, అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారు ఉన్నారు కనుక ఎందుకంటే రేపు మంగళవారం రోజు జరగబోయే సన్నాహక సమావేశానికి వాళ్ళు హాజరవుతున్నారు. ఈ జరిగే కార్యక్రమంలో భారీ ఎత్తున ఎందుకంటే కార్యకర్తలు జాయినింగ్ జరుగుతుంది కనుక ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విన్నపం చేస్తున్నాం. మీరు యూటర్న్ చేసుకొని తొందరగా రావాలని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి విలేజ్లో బాగా కష్టపడి ప్రతి విలేజ్లకు కార్యకర్త తీసుకొచ్చే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక కేసీఆర్ జెండా తెలంగాణకు గులాబీ జెండా అండగానే భావనగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 16 నెలలైంది, 500 రోజులు అవుతున్నాయి. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్ని బోకస్ మాటలు చెప్పి రైతును కేసీఆర్ రాజు చేస్తే రైతును ద్రోహి చేసిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే రైతుకు రుణమాఫీ సకలం జరగలే, రైతు భరోసా ఇప్పటిదాకా పడలే. ఇప్పుడు దగ్గర అంటే 12,000 కోట్ల దాకా బాకీ ఉంది. అదే కాకుండా ఇంకా మూడో విడత అన్నారు, సగం మందికి వేసి సగం మందికి వేస్తామని. అదే కానీ కౌలు రైతులకు పైసలు ఇస్తామని ఇప్పటిదాకా జాడలేదు. ఉపాధి హామీ కూలీలకు పైసలు ఇస్తామని ఇప్పటిదాకా. ఎందుకంటే రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పచ్చు. కేసీఆర్ గారు ఏం రైతులు అడగముందు రైతుల గురించి బాధ ఆలోచించిన వ్యక్తి. రైతు బంధు టింగు వేస్తుండే ఆ టైంలో. అదే కాకుండా అప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది. అవే కాకుండా నీటి పద్దు ఏదైతే ఉంటుందో మాఫీ చేయండి. రైతులకు 7 గంటల కరెంట్ ఉంటుండే, ఆ రోజులు రాత్రి పగలు ఉంటుండే. అక్కడ పోతే పంట పొలాల్లో ఆ పాములు కరెంట్ షాట్ చాలా మంది రైతులు చనిపోయారు. కేసీఆర్ గారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ 24 గంటల కరెంటు రైతులకు చూసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మన ఈ కాళేశ్వరంకు నీళ్ళు నీళ్ళు ఇయ్యలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పంపింగ్ ఎక్కడే లిఫ్ట్ ఇరిగేషన్ మంచిగా జరిగినాయి. రైతును రాజు చేసినంటే కేసీఆర్, రైతును మోసం ద్రోహి చేసినంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు చెప్పొచ్చు. ఎందుకంటే రేపు జరగబోయే ఇప్పటికే ప్రజల్లో ఒకటే ఉంది, అధికారం పోయింది కానీ అభిమానం పోలే ప్రజలది. కేటీఆర్ గారు అంటారు ఆ మాట, మనకు ఒకటే పని ఉంది, మనకి ఏం లేదు, అధికారం పోయింది, ప్రజల అభిమానం బాగుంది. రేపు జరిగే వరంగల్లో 27 తారీఖు నాడు జరిగే బహిరంగ సభ అక్కడ రజోత్సవం జరుపుతున్నాం కనుక మన బాన్స్వాడ పట్టణం నుంచి కానీ నిజవర్గం నుంచి కానీ దగ్గర నుంచి 5,000 నుంచి 6,000 తరలిచ్చే మనకు దగ్గర బస్సులకి ఒక 40-50 బస్సులు వస్తున్నాయి. తుఫాన్లు దగ్గర అంటే 150 తుఫాన్లు ఉన్నాయి. ఇండివిజువల్ కార్లు ఒక 50 ఉన్నాయి. మన అన్నిటికీ మన పార్టీ ముఖ్య నాయకులు కనుక మనకు దానికి బాధ్యత తీసుకుంటారు కనుక మన ప్రతి కార్యకర్త కరుడు కట్టి తెలంగాణ వాదిలుగా గులాబీ జెండా కట్టుకొని ఎట్లయినా పోదాం మన ప్రాంతానికి కొందరు పాదయాత్ర కానీ ఏదైనా గులాబీ దండు వెళ్ళినట్లు వెళ్ళాలని చెప్తున్నాం.
ఎందుకంటే ఇక్కడ ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో చాలా మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవిలో అనుభవించున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మీకు అవకాశం బాగుంది. రేపు జరగబోయే సభ భారీ ఎత్తుందో కనుక మీరు వచ్చి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీకి బలవంతం చేయాలని అదే ఒక విషయం చెప్తున్నాం. అదే కాకుండా కొందరు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా మంది కార్యకర్తలు జాయినింగ్ అయినట్టున్నారు. రేపు 15వ తారీఖు రోజు ఒక దగ్గర నుంచి 150 నుంచి 200 మంది జాయినింగ్ నడుస్తుంది కనుక అదే కాకుండా పెద్ద పెద్ద నాయకులు కంటున్నా మీరు రావాలి బీఆర్ఎస్ పార్టీకి. మీరు అందరికీ మీకు ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది మౌనంగా ఉన్నారు. ఆ మౌనం విడండి, ధైర్యంగా రండి. వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే గతంలో గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి రాసిన చరిత్ర ఒక గులాబ్ జెండా అని మేము చెప్తున్నాము. ఎందుకంటే అతను స్పీకర్ ఉన్నా కానీ తిరిగి రాసింది 10 కేసీఆర్ గారు చెప్పారు, మీ కాన్స్టిట్యూన్సీలో అందరు ఓడిపోయి ఉంటే ఇక్కడ స్పీకర్ చరిత్ర గెలిచి రాసిన గులాబ్ జెండానే. ఎందుకంటే అతను పాపం అతనికి దాక్తారు కానీ మనకు తెలియదు. కేసీఆర్ వెనుక ఉండాల్సిన సమయంలో ఆపదలో ఉన్న పార్టీలో అక్కడ అధికారం లేకపోతే ఒక్కరోజు కనీసం ఒక సంవత్సరం ఒక 6 నెలలు ఓపిక పట్టకుండా అలా చేరడం జరిగింది. అతను నేను ఎందుకు చేరిండో అలా విజ్ఞత వదిలేస్తున్నాము. ఉన్న కార్యకర్తలకు చెప్తున్నాము, మీరు బీఆర్ఎస్ పార్టీ రేపు జరగబోయే 15వ తారీఖు సన్నక సమావేశం ఇక్కడ రథోత్సవం గురించి 26 చలో వరంగల్ 21 చలో వరంగల్ అనే ప్రోగ్రాంకి ఇక్కడ కవితక్క గారు వస్తున్నారు, బాజిరెడ్డి గవర్ధన్ వస్తారు. వాళ్ళిద్దరు అధ్యక్షున మన దగ్గర పెద్ద ఎత్తున భారత్ గార్డెన్లో ప్రోగ్రాం రావాలని కోరుతూ మళ్ళొకసారి అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.